కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఏమైపోతుందమ్మా, మీ ఇల్లు ఎక్కడో చేస్తే రోజు వచ్చి కనపడేది. చెప్పండి, అంటే వల్లభనేని వంశీ నీకు కాదమ్మా, రాధాకృష్ణకి, నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు యువత మనం వచ్చి కనపడి వెళ్తారు రోజు. అంటే అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్స్ గవర్నమెంట్ ఉన్నా యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో అని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? ఇప్పుడు నీ ఉద్యోగం పీకేశారు అనుకో, మైక్ అట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్గా. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. తమ నోటి దురుసుతో వైసీపీ అధికారం దూరం చేసిన నాయకులలో కొడాలి నాని ఒకడు అంటుంటారు. అయితే వంశీ అరెస్టు నేపథ్యంలో మరోసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడంటే గవర్నమెంట్లో ఉన్నాము, యాక్టివ్గా ఉన్నామని, ఇప్పుడు మా ఉద్యోగం పీకేశారని, యాక్టివ్గా ఉండి ఇప్పుడు ఏం చేయాలని అంటున్నారు కొడాలి నాని. టీడీపీ కార్యకర్త కిడ్నాప్ కేసులో జైలులో ఉన్న వంశీని కాసేపటి క్రితం జగన్ కలిశారు. అయితే జగన్ తో పాటు వచ్చిన కొడాలి నానిని అక్కడున్న మీడియా ప్రతినిధులు మీరు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారంటూ ప్రశ్నించారు. దీనితో కొడాలి నాని ఘాటైన సమాధానం ఇచ్చారు. దీంతో కొడాలి నాని అభిమానులు టైగర్ ఎక్కడున్నా టైగరే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే లోకేష్ టీం కూడా తరువాత టార్గెట్ గుడివాడ గుట్కాయే అంటూ రీట్వీట్లు చేస్తున్నారు.